నువ్వు చెప్పేది అబద్ధమైతే నిన్ను కాల్చి పడేస్తాం, అదే నిజమైతే నిన్ను ఉరిదీసి చంపేస్తాం. రాజుగారు, నేనేం తప్పు చేయలేదు, నా మాట వినండి. రాజుగారికి ప్రణామములు. వీడు మన సామ్రాజ్యంలోకి ప్రవేశించాడు. వీడు తప్పు చేసి పారిపోతున్నారు రాజుగారు, అందుకని మీ దగ్గరికి పట్టుకొని వచ్చాము. ఏరా, నీకు ఎంత ధైర్యం ఉంటే మా రాజ్యంలోకి ప్రవేశించి తప్పు చేసి పారిపోతావా? ఈ రాజ్యంలో తప్పు చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటాయి తెలుసా నీకు? ఉరి శిక్ష వేస్తారు, కాల్చి చంపి పారేస్తారు. ఈ రోజు నీకు ఏదో ఉండే మా రాజ్యంలోకి ప్రవేశించావురా. శబాస్ భటుడా, శబాస్. ఇలాగే నువ్వు మంచి పనులు చేసి ఎవరన్నా మన రాజ్యంలోకి ప్రవేశిస్తే వాళ్ళని తీసుకొని నా కాడికి వచ్చేయి, సరేనా? సరే రాజు. ఏరా, ఏం తప్పు చేసావు నువ్వు? రాజుగారు, నేనేం తప్పు చేయలేదు, నా మాట వినండి. నన్ను వదిలిపెట్టండి. నీ మాట వినమంటావు అంతే కదా? సరే, నీకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నా, బాగా విను. చేయండి. నువ్వు చెప్పేది అబద్ధమైతే నిన్ను కాల్చి పడేస్తాం, అదే నిజమైతే నిన్ను ఉరిదీసి చంపేస్తాం. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో ఒకే ఒక ఆన్సర్ చెప్పి నువ్వు తప్పించుకోవాలి, లేకపోతే ఇక్కడే నీకు ముగింపు జరుగుతుంది. అర్థమైందా? అర్థమైంది రాజుగారు. మా రాజుగారు భలే తెలివైన వాడు. వీడు అబద్ధం చెప్పినా వస్తారు, నిజం చెప్పినా వస్తారు. సరే చెప్పరా, ఇప్పుడు నీ సమాధానం ఏం చెప్తావు? రాజుగారు, మీరు నన్ను కాల్చి వేస్తారు. శబాష్, శబాష్ వీరుడా, శబాష్. చాలా మంచి సమాధానం చెప్పావు. నిజంగా ఈ రోజు నేను ఎంతో మంది నీకు వచ్చినడికి ఎంతో మంది నా చేతిలో ఓడిపోయి చనిపోయి ఉన్నారు. ఫస్ట్ టైం నువ్వు సమాధానం చెప్పావు, గెలిచావు. చేయండి. చూశారుగా ప్రజలందరూ, ఇతను తెలివి. అతను ఏమన్నాడు, మనమేమన్నాము? నువ్వు అబద్ధం చెప్తే కాల్చి వేస్తామన్నాము, నిజం చెప్తే ఉరి తీస్తామన్నాము. అతను మీరు నన్ను కాల్చి వేస్తారు అన్నాడు. ఇప్పుడు అది అబద్ధం అనుకో, అతన్ని కాల్చి వేయాలి. కాల్చి వేసి నిజం వద్దు కదా, అందుకే అతను కాల్చలేము. పోనీ నిజం అనుకో, అతను ఉరి తీయాలి. నిజమైనప్పుడు కాల్చాలి కానీ ఉరి తీయకూడదు కదా, అందుకని ఇతని ఎన్ని పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము. సైనిక, నువ్వు చాలా రోజులకు ఒక మంచి వీరుని పట్టుకొచ్చావు. శబాష్ వీరుడా, శబాష్. సైనిక, ఇతనికి మంచి మంచి బహుమానాలు ఇచ్చి ఒక హార్స్ ఇచ్చి ఇతని దేశానికి ఇతను పంపించండి. వీరుడు అప్పుడప్పుడు మా దేశానికి వస్తుంది, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.